నైస్ టు మీట్ యూ. రైట్, టిపికల్ నేమ్. చాలా విన్నా నీ గురించే. కత్తి లాంటి వృత్తిని వదిలేసి మారిపోయావంట కదా. ఇదేం బాలేదయ్యా. నాకు ఇలాగే బాగుంది సార్. నువ్వు వదిలేసిన దాని వాల్యూ నీకు తెలియడం లేదు. రైట్, డబ్బు, స్టేటస్, అమ్మాయిలు అన్నీ వదులుకుంటున్నావు. ఎందుకు? నువ్వు యూనిఫామ్ లేని పోలీస్ లాంటి వాడివి, పదవి లేని పవర్ ఉన్న పొలిటీషియన్ లాంటి వాడివి. నిన్ను చూసి అందరూ సలాం చేస్తారు. నువ్వు అలాగే ఉంటే నువ్వు తిరిగే బండికి నేను కూడా సెల్యూట్ చేస్తాను. చూడు రైటు, ఈ రోజుల్లో ఐఏఎస్ చేయాలని ఎవరు అనుకోవడం లేదు. అందరూ దావుద్రవ్వాలని కలలు కంటున్నారు. ఈ దందాలో ఉంటే పరువు పోదు, పవర్ పెరుగుతుంది. వదిలేస్తే ప్రాణాలు పోతాయి. అందుకే తిరిగి అన్నీ మొదలుపెట్టు. నీ వెనకాల నేనుంటాను. అలా బతకడం కంటే పోయినా పర్లేదు సార్. అలా ఫిక్స్ అయ్యావా? చూడు, దేవుడికి భక్తితో దండం పెడతారు, గూంటానికి భయపడి పెడతారు. నాకు డబ్బు కావాలి, అది నువ్వు ఇవ్వక్కర్లేదు. నీ చేత పని చేయించుకుంటారే, వాళ్ళు ఇస్తారు. వేరే వాడిని చూసుకోండి, నేను వస్తాను. హలో అంటే మీలాంటి వాళ్ళందరూ మంచిగా మారిపోతే మేము పోలీస్ స్టేషన్కి తాళాలు వేసుకొని పూజలు చేసుకోవాలా? ఈ పని ఇష్టం లేకపోతే మ్యారేజ్ బ్యూరోలో ఇద్దరు చిలకలున్నారు కదా, వాళ్ళతో బ్రోతలు పని చేయించు. అంతేగాని మాకు పని లేకుండా చేయకు. నీకు డబ్బే ముఖ్యం అనుకుంటే ఆ పనేదో నీ పెళ్ళాంతో చేయించు. నేను వదిలేసింది దీన్ని కాదు. రైట్, నీకు నిజం చెప్పాలి. నువ్వు రీసెర్చ్ స్టూడెంట్వి అదేగా? అంతేకాదు, శంకర్ మీ బావ కాదు, లావణ్య అంతా చెప్పింది. ఇంకేమన్నా చెప్పాలా? అంతకంటే ముఖ్యమైంది, ఈవినింగ్ నేను మా ఊరు వెళ్తున్నాను. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? నా గురించి నువ్వే చెప్పాలి. ఇన్ని రోజులు రీసెర్చ్ చేసావుగా. నువ్వేంటో నాకు అర్థమైంది, నేనేంటో నీకు అర్థమైందా లేదా అని. వెళ్ళగానే ఫోన్ చేస్తాను. రైటు, ఆ ఏసీపీ మన ఇంటి మీద దాడి చేసి విక్రమ్ గారిని అరెస్ట్ చేశాడు. మిగతా వాళ్ళంతా సేఫ్గానే ఉన్నారు. నువ్వు సాక్ష్యం చెప్పావనుకో, నిన్ను అప్రూవర్గా చూపించి వదిలేస్తా. లేదనుకో చంపేస్తా. నువ్వేం చేసినా రైట్ నేను చేయలేవురా. చచ్చిన నిన్ను బతికించలేను కానీ నిన్నెలా వాడుకోవాలో నాకు తెలుసు. వైట్ పేపర్ తీసుకురా. మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు. కొన్నాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళిపోండి. నేను చెప్పే వరకు ఎవరూ కూడా సిటీకి రాకూడదు. వెళ్ళండి, జాగ్రత్త. వాంటెడ్ పోస్టర్ వేయించావుగా, వచ్చాను. రప్పించాను. ఒక్కడి చావు చూస్తేనే ఒక మెట్టు దిగావు, మిగతా వాళ్ళ చావు చూస్తే మొత్తం దిగిపోతావా? లేక ఇప్పుడే దిగజారిపోతావా? ఇక్కడ కాదు, జనాన్ని కొట్టు. నీకు నాకు డబుల్ 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 రాదు.
రైట్, అది నా పేరు మాత్రమే కాదురా, నా క్యారెక్టర్. దేన్ని రాంగ్ అనుకోను. వన్స్ రాంగ్ అనుకుంటే నువ్వే కాదు, నీ అమ్మ మొగుడొచ్చినా నన్ను మార్చలేరు. నేను మరుస్తానుగా రా రా. రే, ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వడం కోసం అన్ని టెస్టులు పాస్ అయ్యాను రా. ఒక లాంగ్ జంపే మిస్ అయ్యాను.